ది వైర్కు స్వాగతం. మనం ప్రస్తుతం ప్రముఖ మేధావి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి అగ్రగణ్య మేధావుల్లో ఒకరిగా ఉన్నటువంటి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారితో మనం మాట్లాడుతున్నాం. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే. ఇప్పుడు దేశంలో ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, దానిలో ఓట్ చోరీ అనేటువంటి అంశాలు ప్రధానంగా వచ్చాయి. నవంబర్లో జరగాల్సినటువంటి బీహార్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఓట్ చోరీ అనేటువంటి దానికి అసలు దీనికి ప్రాతిపదిక ఏమిటి, ఆధారాలు ఏమిటి, ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది మా వీక్షకులకి మీరు చెప్పచ్చు. ఈ కార్యక్రమంలో నన్ను కూర్చోబెట్టినందుకు, నాతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలండి. ఇది చాలా పెద్ద విస్తృతమైనటువంటి విషయం అండి. మీరు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభించాలి అని అంటే ఒకసారి ఎన్నికల సంఘాన్ని చూద్దాం. మనం 2001లో ఎన్నికల సంఘం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆయన ఉపన్యాసంలో మాట చెప్పారండి. రాష్ట్రపతి గారు చెప్పినటువంటి మాట, ఇవాళ జనంలో ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి విశ్వసనీయత, క్రెడిబిలిటీ మన న్యాయ వ్యవస్థ కన్నా, జ్యుడిషియరీ కన్నా కూడా ఎక్కువ ఉంది అన్నాడు ఆయన 2001లో. ఇవాళ ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత ఎలా ఉంది అని అంటే, ఈ మధ్య సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే చేశారు. మీకు వివిధ రాష్ట్రాల్లో, వాళ్ళు 6 రాష్ట్రాల్లో చేశారు. బీహార్లో చేశారు, ఢిల్లీలో చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, కేరళలో చేశారు, రాజస్థాన్లో చేశారు, 6 రాష్ట్రాల్లో చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మీకు 2019లో 100కి 11 మంది మాకు అంతగా నమ్మకం లేదు ఎన్నికల సంఘం మీద అన్న వాళ్ళ సంఖ్య ఇవాళ 30% పెరిగింది. తర్వాత ఎన్నికల సంఘం మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క గుప్పెట్లో ఉంది, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటుంది అని నమ్మేటటువంటి వాళ్ళ సంఖ్య ఇవాళ దగ్గరగా 22% ఉంది. ఎంత పెరిగిందో చూడండి. అంటే ఆవేళ విశ్వసనీయతకి ఇవాళ విశ్వసనీయతకి ఎందుకు ఈ విశ్వసనీయత తగ్గింది? ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఎన్నికల సంఘం అనేటువంటిది గతంలో కూడా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వమే నియమిస్తూ ఉంది. ఇప్పుడు కూడా నియామకాల్లో కొన్ని మార్పులు చేశారు. కానీ అప్పుడు మరి విశ్వసనీయత సమస్య రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 30% లేకపోతే 25% ఎంతన్నా కావచ్చు, ఇంకా పెరగచ్చు కూడా. ఎందుకని జనం ఇంత శాతం ఉన్నప్పటికీ దీని మీద రియాక్షన్, అంటే స్పందించడంలో ఎక్కడ మనకు అటువంటిది ధోరణులు ఏమీ కనపట్టలేదు. ఏమై ఉంటుంది? ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేది విస్తృతమైనటువంటి రాజకీయ ప్రశ్న. ఇప్పుడు మన సమాజం గురించి, మన సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. అయితే మీరు ఇందాక అన్నారు చూడండి, ఇదివరకు కూడా ప్రభుత్వమే నియమించేది, కాదంటలేదు. ప్రభుత్వమే నియమించినా కూడా ఎన్నికల సంఘం ప్రభుత్వం చెప్పు చేతల్లో నడుస్తోంది, ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తోంది అనేటటువంటి అనుమానాలు ఆవేళ పొడసొప్పలేదు. ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు టిఎన్ శేషన్ గారు గుర్తుంటారు మీకు. టిఎన్ శేషన్ ఎవరు నియమించారు? కమిటీ నియమించాల. సుప్రీంకోర్టు మరొకళ్ళు వీళ్ళ ఫక్తు ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే నియమించింది. మీకు టిఎన్ శేషన్ గారు ప్రభుత్వం చేత నియమించబడ్డా కూడా ఆయన ఎంత స్వతంత్రంగా వ్యవహరించాడనంటే, ఆవేళ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా హడలెత్తిపోయేవాడు ఎన్నికల సంఘం అనేప్పటికీ. ఆయన ఏమన్నాడు, నేను ప్రధానమంత్రికో, అధికార పార్టీకో,
మంత్రులకు, సెక్రటరీలకు జవాబుదారీ కాదు. నేను భారత పార్లమెంటుకి, భారత ప్రజానీకానికి నేను జవాబుదారీ. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విభాగం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలో ఎన్నికల సంఘానికి ఆయన నిరూపించాడు, ఆయన వ్యవహారంలో నిరూపించాడు. అంచేతనే మీకు అంతకుముందు ఆ తర్వాత కూడా ప్రభుత్వమే నియమించినా కూడా ఎవరికి కూడా ఎన్నికల సంఘం ఇది పక్షపాతంగా వ్యవహరిస్తోంది అనేటువంటి అనుమానాలు రాలా. పక్షపాతంగా వ్యవహరించినట్టయితే గనక మీకు 75లో ఎమర్జెన్సీ విధించి నియంతృత్వ ధోరణి పూర్తిగా ప్రదర్శించి 77లో ఎన్నికలు పెట్టిన తర్వాత అంత నియంతగా వ్యవహరించినటువంటి శ్రీమతి గాంధీ మొత్తం అన్నిటినీ కూడా తన చేతిలో పెట్టుకుని నెగ్గేసేది ఎలక్షన్లో. అయినా కూడా అంత చావు దెబ్బ తిన్నది అని అంటే ఎక్కడో ఎన్నికల సంఘం ఎవరికి లొంగకుండా ఎవరి ఓటు వాళ్ళు ఎలా వేసుకుంటే అలాగే లెక్కించారు కాబట్టి, ఆ రకంగా ఫలితాలు ప్రకటించారు కాబట్టి ఆవేళ అది నిష్పక్షపాతంగా వ్యవహరించిందని అనుకున్నారు, అయింది కూడా. అయితే ఇవాళ కేవలం ప్రభుత్వం నియమించింది కాబట్టి అనుమానించాల్సిన అవసరం లేదండి. కానీ వ్యవహారం ఎలా ఉంది అనేది చూస్తే మొట్టమొదట యాక్చువల్గా మీకు 2023లో మీకు గుర్తుండే ఉంటుంది, 2023లో ఎన్నికల సంఘాన్ని నియమించడానికి త్రిసభ్య కమిటీ ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉండాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, లేదంటే వారు నియమించినటువంటి వారు ఉండాలి అనేటువంటిది ఒక మార్గదర్శకం ఇచ్చారు. హుటాహుటిని హడావిడిగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు పాత్రను అందులో తొలగించేసి ప్రధానమంత్రి, ఆయన నియమించినటువంటి ఒక మంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు. మొట్టమొదటిసారిగా ఈ కమిటీ సమావేశం అయిన తర్వాత ఆ సవరణ వచ్చిన తర్వాత ఈ కమిటీ సమావేశం అయిన తర్వాత 1 గంట ముందు, 2 గంటల ముందు, 3 గంటల ముందు పెద్ద జాబితాని ప్రతిపక్ష నాయకులకు ఇచ్చారు. ఆయన చౌదరి గారు ఒక ఆయన ఉండేవారు బెంగాల్ నుంచి. ఆయన అంత లిస్ట్ ఇస్తే 1 గంట ముందు ఇస్తే నేను ఏం చేయాలి, దీన్ని చదవడానికే టైం పడుతుంది, తర్వాత వీళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అని దాని మీద కాస్త నేను వాకప్ చేసుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది కదా, అంచేత ఈ మీటింగ్లో నేను పాల్గొనాల్సినటువంటి ఇది కాదు, నేను దానివల్ల ఉపయోగం లేదు, ఆయన బయటకు వెళ్ళిపోయారు. అవును, ఆ ఇద్దరు ప్రధానమంత్రి, ఆయన నియమించిన మంత్రి కలిపి నియమించేశారు. అప్పుడు ఎన్నికలకి కొన్ని రోజుల ముందండి ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు ఇవాళ వరకు ఎవరికి తెలియదు. ఆయన స్థానంలో ఇద్దరిని ఈ కమిటీ నియమించేసింది. ఎన్నికలకి 2 రోజులు 3 రోజుల ముందు వాళ్ళు నియమించిన ఒక 2 రోజులకే మీకు 7 దశలుగా పోలింగ్ని ఇక్కడ ఇన్ని కాన్స్టిట్యున్సీలు, ఇక్కడ ఇన్ని కాన్స్టిట్యున్సీలు, అంటే అసలు అలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి మీకు కొన్ని వారాలు పడుతుంది. అంటే ఏమిటి, వీళ్ళిద్దరూ రాకముందే ఇది తయారైపోయింది. ఎవరు తయారు చేసేది దాన్ని? ఒకటి. తర్వాత మీకు ప్రధానమంత్రి గారు ఆ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 110 సభల్లో విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఇచ్చారు. చొరబాటుదారులు అన్నారు, వాళ్ళ మాంసం తింటారన్నారు, మీ మంగళసూత్రాలను తీసేసుకుంటారన్నారు, ఆస్తులన్నీ లాగేసుకుంటారన్నారు, తర్వాత రోటీ మాటి బేటీ అన్నారు, మీ ఆడపిల్లల్ని తీసేసుకుంటారన్నారు, మీ కడుపు కొడతారన్నారు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా కనీసం లేదంటే ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదనంటే ఇది ఎక్కడో పక్షపాత వైఖరితో ఉంది అనేటువంటి అనుమానాలు రావండి, వస్తాయి. అది అలా ఉంచుతాం. తర్వాత ఏం చేశారు, మీకు ఎన్నికల పోలింగ్ దశలు ప్రకటించారు. ఏమండి, 39 సీట్లు ఉన్నటువంటి తమిళనాడు అండి, ఒకే ఫేజ్ అండి. 40 ఉన్నటువంటి బీహార్లో మీకు 7 దశలండి. ఆంధ్రప్రదేశ్లో 25 అండి, ఒక ఫేజ్ అండి. ఒరిస్సాలో 22 అండి, 4 ఫేజులు అండి.
ఏమిటండి ఈ లాజిక్ ఏమిటండి? ఏమన్నా అర్థం ఉందా దీనికి అసలు? అప్పుడు చాలామంది ఏం అనుమానాలు వ్యక్తం చేశారంటే, ఇది అధికార పక్షం ప్రధానమంత్రి లేకపోతే వాళ్ళ స్టార్ క్యాంపెయినర్స్ అంటారు చూడండి, వాళ్ళు తిరగడానికి వాళ్ళ షెడ్యూల్కి అనుగుణంగా వాళ్ళకు అనుకూలంగా వేశారు అనేటువంటి అనుమానాలు వచ్చాయండి. అంటే ఇక్కడ ఒక ఇంటర్ప్రిషన్, మీరు చెప్పినటువంటి షెడ్యూలు లేకపోతే ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ని ఒక బొమ్మలాగా పెట్టి, ఒక తొత్తులాగా పెట్టి, దాని వెనకాల రాజ్యాంగేతర శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు నడిపిస్తున్నారనేటువంటిది మీ అభిప్రాయమా, లేకపోతే వాస్తవం ఏంటి? ఇప్పుడు నాకు ఇది తెలిసిన తర్వాత మీకు కానీ ఎవరికైనా కానీ, ఇది వింటున్న వారికి కానీ ఎవరికైనా మీరు అన్నట్టుగా ఎన్నికల సంఘం కాకుండా మరొకరు ఎవరైనా దీన్ని నడిపిస్తున్నారా, వాళ్ళు పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారా, ఈ ఫేజులు నిర్ణయించారా, వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ కావచ్చు, లేకపోతే ఈ కొంతమంది ఓటర్లు ఉన్నారు ఇక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు తర్వాత తెలుస్తున్నాయి, వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి ఇలాంటి షెడ్యూల్ పెట్టారా అని ఎవరన్నా అన్నారనుకోండి, దానికి ఏం సమాధానం చెప్తామంటే అనుమానం రాదు, అనుమానం వచ్చింది. ఇవాళ అందుకనే అబ్బే ఎన్నికల సంఘంలో ఏ మాత్రం కూడా తప్పు జరగదు, ఇది నిష్పక్షపాతంగా ఉండేటటువంటి ఒక సంఘం, ఎన్నికల సంఘం అనేటటువంటి ఒక విశ్వసనీయత, ఒక విశ్వాసం నాకు లేకుండా ఇది ప్రధానమంత్రి గారు ఎన్ని మాట్లాడినా కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు, ఆయన ఆపలేదు, వాళ్ళకి కావాల్సినట్టుగా ఈ షెడ్యూల్ పెట్టారు అనే అనుమానం రావడం అనేది చాలా ప్రమాదం అండి. ఇది కూడా మీకు అనుమానం వరకే ఉంచుకుందాం, అది కాసేపు ఓకే అనుకుందాం. తర్వాత ఏమైందనంటే మీకు ఎన్నికలు అయిన తర్వాత మామూలుగా ఒకరోజు పోలింగ్ అయిందనుకోండి, ఒకరోజు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకైతే 5 గంటలకి, కొన్ని చోట్ల 6 గంటల వరకు పెడతారు, 6 గంటలకైతే 6 గంటలకి అయిన తర్వాత 1 గంటలోనో 2 గంటలోనో ప్రిలిమినరీ ఫిగర్స్ ఇస్తారు. 5 గంటలకి పోలింగ్ పూర్తయ్యేటప్పటికి ఇంత పోలింగ్ అయింది అంటారు. అది ముసాయిదా, ప్రొవిజనల్. అది ఎందుకంటే ఇంకా రావాల్సినవి చాలా ఉంటాయి, ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఈ మూల నుంచి మూల రావాల్సి ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫైనల్ ఫిగర్స్ ఇస్తారు కొంచెం రాత్రి పొద్దుపోయిన తర్వాత. ఈ ఎన్నికల్లో ఏమైందంటే మీరు గమనించాల్సింది, మీకు ఫస్ట్ ఫేజ్ తీసుకుందామండి. ఫస్ట్ ఫేజు పోలింగ్ ప్రిలిమినరీ ఫిగర్ ఇచ్చిన తర్వాత, ఆ వేళ పోలింగ్ అయిన రోజే ఇచ్చారు, 7 గంటలకు 7:30కు ఇచ్చారు. దాని ఫైనల్ ఫిగర్ 11 రోజుల తర్వాత ఇచ్చారు. మాలాంటి వాళ్ళందరూ ఏమైంది ఫైనల్ ఫిగర్ అని మేమంతా అరిస్తే 11 రోజుల తర్వాత ఇచ్చారండి. 11 రోజులండి. రెండో ఫేజు ఒకటో ఫేజు కలిపి ఇచ్చారు. అంటే ఏమిటి, ఒకటో ఫేజ్కి 11 రోజులు పట్టింది, రెండోది ఆ వేళ ఇచ్చారు కాబట్టి రెండోదేమో 4 రోజులు పట్టింది, మూడోది 4ఓది 5ఓది 6ఓది 7ఓది 3 రోజులకి 4 రోజులకి 4 రోజులకి 3 రోజులకి 5 రోజులకి, అంటే 11 రోజుల నుంచి 5 రోజులు పట్టిందండి. కొన్ని ఫేజుల్లో 3 రోజులు, కొన్ని ఫేజులేమో 4 రోజులు, ఒక ఫస్ట్ ఫేజ్ ఏమో 11 రోజులు. అంటే అంత టైం ఎందుకు తీసుకున్నారు అనేది ఒకటి. ఓకే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ యుగం, మెషిన్స్ అన్నీ లేదా ఇంటర్నెట్, ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉంది. కొన్ని క్షణాల మీద మొత్తం యాక్చువల్ ఫిగర్స్ కూడా ఒక అర్ధగంట గంట తేడాతోటి తెప్పించుకోవచ్చు. మీరు చెప్పినటువంటిది దాని వెనకాల ఉన్నటువంటి మతలు ఏమిటనేటువంటిది ఒకటైతే, ఇవేవీ లేనప్పుడు అంతకుముందు మాన్యువల్గా జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కొండలు గుట్టలు ఎక్కి మొత్తం అంతా రకరకాల పద్ధతుల్లో బ్యాలెట్ బాక్సులు తెచ్చి ఇవన్నీ చేసినప్పుడు ఇలాంటి ఆరోపణలు కానీ లేకపోతే ఇంత గ్యాప్ కానీ ఓటింగ్ ఇంత శాతం జరిగిందని ప్రకటించడానికి ఆనాడు ఎన్నికల కమిషను అటువంటి ఇదేమీ లేదు, దాదాపు ఒక రోజు తేడాతోటి కరెక్ట్ ఫిగర్స్ ప్రకటించారు. అప్పుడు వివాదం కాలేదు. మహా అయితే 24 గంటలు అంటే అయింది. ఇంకోటి కూడా ఉంది. ఆ రోజుల్లో మీకు
మీకు ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కో లేకపోతే రాష్ట్ర రాజధానికో లేకపోతే ఢిల్లీకో ఇక్కడి నుంచి ఇక్కడికి సమాచారం చెప్పాలంటే మీరు ట్రంకాలు బుక్ చేసుకోవాలి. Yes. ట్రంకాలు బుక్ చేసుకుని అరవాలి. అవును. అంటే మా చిన్నప్పుడు ఢిల్లీ దాకా వినిపిస్తుంది. మా చిన్నప్పుడు అనేవాడు, నువ్వు కాల్ బుక్ చేసుకునేందుకు ఈ అరుపు అయితే అరిస్తే మామూలుగా వినపడిపోతుంది అనేవాడు. అవును. అంతంత అరుపులు అరిస్తేనే కానీ మనకి ఇలా అలాంటిది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఇక్కడ నొక్కగానే ఎన్ని అనేది ఉంటుంది, దాన్ని టకటక వెళ్ళిపోయేలాగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఉండి మనది డిజిటల్ ఇండియా అని చెప్పుకుని ఇంత ఉన్నా కూడా మనకి ఇంత టైం ఎందుకు పడుతుంది, ఎందుకు తీసుకున్నారు? ఒకటేంటంటే ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఏమండి ఈ కారణాల వల్ల ఆలస్యమైంది అని ఒక మాట చెప్పగలగాలి. అంటే మనకి కన్విన్సింగ్గా చెప్పగలగాలి. ఇంతవరకు లేదు. ఒక్క చిన్న వంక ఏం చెప్పారంటే, ఏమండి పోలింగ్ అంతా చేసిన తర్వాత అలసిపోతారు మా స్టాఫ్ అంతాను, వాళ్ళు కాస్త ఒకరోజు ఎంతో వాళ్ళకి టైం పడుతుంది. ఓకే, ఇదివరకు కూడా అలసిపోయేవారు కదా, ఇంతకన్నా ఎక్కువ అలసిపోయారు కదా. ఏమంటే గాడిదల మీద కూడా బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసామండి. రెండెడ్ల బండ్ల మీద వాగులు దాటుకుంటూ వంకలు దాటుకుంటూ వాగులు మెడదాకా నీళ్లుండి బ్యాలెట్ బాక్స్ నెత్తి మీద పెట్టుకుని పైన పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కదా. ఆ రోజుల్లో కూడా మీకు అంత టైం పట్టలేదు కదా. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో ఒకసారి చూద్దాం. చండీగఢ్ ఉందండి. చండీగఢ్ ఇస్ వెల్ కనెక్టెడ్ కదా. చండీగఢ్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో అండి సుమారుగా 614 ఎన్నో బూతులు అండి. దాని వైశాల్యం 15 కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్లు అండి. దాంట్లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 4,50,000 దగ్గర 4,45,000 అంటారండి. 4,50,000 అనుకుందాం. అలాంటి 15 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి చండీగఢ్ 600 అసలు అక్కడ అంత కనెక్టివిటీ ఇంక దేశంలో ఎక్కడ ఉంటుందో అలాంటి కనెక్టివిటీ ఉండి అంత చిన్న నియోజకవర్గంలో 614 బూతులు ఉన్నటువంటి నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల వైశాల్యం, చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి దాంట్లో 5 రోజులు పట్టిందండి ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి. ఎందుచేత 5 ఇదొకటి. మరొకటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, వీళ్ళు అన్ని రోజులు టైం తీసుకుని అనౌన్స్ చేస్తే ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి అసలు మునుపెన్నడూ కని విని ఎరుగునటువంటి వ్యత్యాసం అండి. ఎంత వ్యత్యాసం అంటే ఒక చోట 12.58%, ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో 12.44%, మరొక చోట 5.6%, మరొక చోట 7%, మరొక చోట 4.38%. ఎందుకు వచ్చింది ఇంత? అంటే నాకు కావాల్సింది ఏంటంటే, మొట్టమొదట ఎన్నికల కమిషన్ మీకు నాకు దేశానికి ఒక సమాధానం చెప్పాలి. ఇందుచేత మాకు ఈ వ్యత్యాసం వచ్చింది అని చెప్పాలి కదా. మీరు చెప్పినటువంటి వివరణ ఇంతవరకు రాలేదండి. రాలేదు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, సరే ఇక్కడ దాన్ని మ్యానిపులేట్ చేశారని అనుకుందాం కాసేపు మీరు చెప్పినటువంటి దానిలో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనేటువంటిది గుండెకాయ లాంటిది అధికార పార్టీకి, ఏ అధికారం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. మరి అటువంటి చోట్ల అయోధ్యలోనే చావు దెబ్బ తిన్నది బీజేపీ. నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యున్సీలో అంతకుముందుతో పోలిస్తే మెజారిటీ అనేటువంటిది ఒక దశలో నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కౌంటింగ్లో. మరి ఉత్తరప్రదేశ్లో ఎందుకని అటువంటి పరిణామం జరగలేదు అనేటువంటి అనుమానాలు జనాలకు వస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీరు ఎట్లా దీన్ని చెప్తారు? మీకండి నేను చెప్పాను కదా, మీకు ఆంధ్రప్రదేశ్లో 12.58%, ఒడిశాలో 12.44%, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. అంటే మనకి మొత్తం చరిత్రలో తీసుకుంటే, మనకి 52 నుంచి జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో తీసుకుంటే, ఎప్పుడు కూడా ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి వ్యత్యాసం 0.5%, అంటే సగం, 0.5%, లేదా మ్యాక్సిమం అక్కడక్కడ ఎక్కడైనా 1%.
ఎందుకంటే ఆ చివరిలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది, అది కూడా దాన్ని జత చేసి వెళ్ళేప్పటికి ఒక 1% 0.5%. పోస్టల్ బ్యాలెట్స్ ఇట్లాంటి పోస్టల్ బ్యాలెట్ కాదు, నేను చెప్పేది యాక్చువల్ ఓకే పోస్టల్ బ్యాలెట్ అప్పుడు తెలియదు కదండి మనకి. పోస్టల్ బ్యాలెట్ మనకు తెలిసేది కౌంటింగ్లో తెలుసు, మన ఈవీఎం ఓటు చెప్తాం. ఓకే, అంచేత మీరు ఎప్పుడు కూడా అంత లేదు. యూపీ తీసుకుందామండి. మీరు యూపీ లేవనెత్తారు కాబట్టి చెప్తున్నా. యూపీలోనండి ఒక్కొక్క ఫేజు తీసుకుంటే మీకు అక్కడ 7 ఫేజుల్లో ఎన్నికలు జరిగాయి. 5 ఫేజుల్లో 1, 2 కాసేపు పక్కన పెడదాం, 3, 4, 5, 6, 7 ఈ 5 యూపీలో ఉన్నటువంటి మీకు వ్యత్యాసం ఎంత చెప్తాను మీకు. అప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తాను. మీకు 3వ ఫేజ్లో ప్రొవిజనల్కి ఫైనల్ ఫిగర్కి తేడా 0.21%, అంటే 0.5% తక్కువ. 4వ ఫేజ్లో 0.34%, 5వ ఫేజ్లో 0.23%, 6వ ఫేజ్లో 0.01%, 7వ ఫేజ్లో 0.25%. ఓకే, అంటే ఎక్కడా కూడా 0.35% దాటలేదు వ్యత్యాసం. ఏమైంది తెలుసా అండి? ఏమైంది? బీజేపీ ఎన్డీఏ 64 ఉండేది, 34 పడిపోయింది. మీకు అయోధ్య కూడా దానిలోనే పోయింది. అంటే మీకు వ్యత్యాసం తక్కువ ఉంటే బీజేపీ ఎన్డీఏ దెబ్బతింది, వ్యత్యాసం ఎక్కువ ఉంటే బీజేపీ ఎన్డీఏ బాగా లాభపడింది అనేది మాకున్నటువంటి అనుమానం. అలా కాదు, ఇందుకు వ్యత్యాసం ఉంది, సరైనటువంటి కారణాల వల్ల వ్యత్యాసం ఉంది, దీనివల్ల ఫలితాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు అని మీలాంటి వాళ్ళు మాకు చెప్పండి రుజువులతోటి. అంటే ఇక్కడ ఒకటి ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ఉత్తరప్రదేశ్లోనే మిగతా చోట్ల ఉన్నంత గ్యాప్ని ఒకవేళ అక్కడ క్రియేట్ చేస్తే, మ్యానిపులేట్ చేస్తే, ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి కీలకమైనటువంటి చోట ఎందుకని మ్యానిపులేట్ చేయలేకపోయారా ఏమిటి? ఇప్పుడు నాతో కొంతమంది స్నేహితులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు మాకు 400 వస్తాయన్నారు కదా, మరి మ్యానిపులేట్ చేసేవాళ్ళు అయితే 400 తెచ్చుకోవచ్చు కదా, 240లో ఎందుకు ఆగిపోయారు? సామాన్యులకి వస్తున్నటువంటి కామన్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక సాపత్యం చెప్తానండి. నేను పోలీస్ స్టేషన్కి వచ్చానండి, మీ దగ్గరికి వచ్చాను. ఏమంటే మా ఇంట్లో దొంగలు పడ్డారా? ఏం పోయాయి? ఈ పలానా వస్తువులు పోయాయండి. మొత్తం ఇల్లు ఖాళీ అవ్వలేదా అన్నారు అనుకోండి. లేదండి, ఒక గదిలో ఏదో పోయిందండి. ఇదేమిటండి, దొంగలు పడితే మొత్తం ఇల్లంతా తీసుకెళ్ళిపోకుండా ఒక 4-5 తీసుకెళ్తారని అన్నారు అనుకోండి. నేనేం చేస్తానండి? వాళ్ళు తస్కరించింది ఇది, ఎలా తస్కరించారు, ఎందుకు తస్కరించారు అనేది మీరు కనుక్కోవాలి. నన్ను చెప్పండి, నేను చెప్పను. నేను ఎలా చెప్పను? నేను ఒకటి. రెండోది, నేను సింపుల్గా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. మీకు 1వ ఫేజు ఫలితాలు, 1వ ఫేజ్ పోలింగ్ ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి 11 రోజులు ఎందుకు పట్టింది? రెండోది, మీకు కొన్ని రాష్ట్రాల్లో 12.58, 12.48, 12.3 లేకపోతే 16%, 14%, 20%, 8%, 9% ఎందుకు వచ్చింది తేడా? ఇదివరకు ఎప్పుడు లేనిది ఎందుకు వచ్చింది? తక్కువ ఉన్న చోట మీరు ఎందుకు నష్టపోయారు, ఎక్కువ ఉన్న చోట ఎందుకు లాభపడ్డారు? ఇది నాకు చెప్పాలి. ఒకటి. రెండోది, మీకు 2వ ఫేజ్ చూద్దామండి. ఫస్ట్ ఫేజ్ మాట్లాడుకున్నాం, 11 రోజులు పట్టిందని. 2వ ఫేజ్ అండి చాలా ముఖ్యమైనటువంటిది. 2వ ఫేజ్, 2వ ఫేజ్లో మీకు ఏ రాష్ట్రానికి కూడా 2వ ఫేజ్లో 88 స్థానాలకి ఎన్నికలు జరిగాయండి. ఇవాళ వరకు, ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఇవాళ వరకు 2వ ఫేజ్లో ప్రొవిజనల్ ఫిగర్ ఎంత అనేది
ఇవాళ వరకు ఈ క్షణం వరకు ఎన్నికల సంఘం మనకు ముందు పెట్టలేదండి. దెర్ ఇస్ నో ఫిగర్ ఎట్ ఆల్. సెకండ్ ఫేజ్కి దెర్ ఇస్ నో ఫిగర్. ఫైనల్ ఫిగర్ ఉంది. అయితే ఫైనల్ ఫిగర్ ఉంటే ఎక్కడి నుంచి ఫైనల్ వచ్చిందో మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు మనం మిగతా ఫేజెస్లో 3%, 5%, 8%, 10%, 12% మనం అనుకోవచ్చు, ఒక ఉజ్జాయింపు ఉంది. సెకండ్ ఫేజ్లో 88 సీట్స్కి పోలింగ్ అయినటువంటి సెకండ్ ఫేజ్లో ఇంతవరకు ప్రొవిజనల్ ఫిగర్ ఎలక్షన్ కమిషన్ బయట పెట్టలేదు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో దాన్ని చేస్తున్నారు కనుక మీకు ఇది ఆలోచన తట్టింది, మీరు నిర్ధారించుకున్నారు. ఓకే, యావత్తు పొలిటికల్ రాజకీయ పార్టీలు లేదా యావత్తు దేశంలో ఉన్నటువంటి మేధావులు అనేక మంది కేవలం ఎన్నికల పండితులుగా ఉన్నవాళ్ళు లేదా ఎన్నికల మీదనే చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకని దీన్ని ఇష్యూ చేయలేదు? ఓకే, దానికి వస్తానండి. మీకు రెండో ఫేజ్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. రెండో ఫేజ్ ఇంకోటి ఏమిటంటే ప్రొవిజనల్ ఫిగర్ ఇవ్వలేదు మనకి 88 స్థానాలు. ప్రొవిజనల్ ఫిగర్ ఇవ్వకుండా ఫైనల్ ఫిగర్ మాత్రమే ఇచ్చినటువంటి 4 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ ఇచ్చారండి. అప్పుడు ఫైనల్ ఫిగర్ మాత్రమే ఉండి ప్రొవిజనల్ ఫిగర్ లేనటువంటి 88 స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ స్కోర్ ఏంటో ఒకసారి చూడండి. మీకు బీజేపీ ఎన్డీఏ స్కోర్ ఎలా ఉందంటే, మీకు ఆ ఫేజ్లో యూపీలో, ఇందాక యూపీ గురించి మాట్లాడారు మీరు, యూపీలో 8 స్థానాలు ఎన్నికలకు వెళ్ళాయండి. 8 బీజేపీ ఎన్డీఏ వచ్చిందండి. ఓకే, దెన్ వెస్ట్ బెంగాల్ 3 స్థానాల్లో ఎన్నికలు జరిగాయండి. 3 ఎన్డీఏ బీజేపీ అండి. మధ్యప్రదేశ్లో 6 స్థానాలకు ఎన్నికలండి. 6 బీజేపీ ఎన్డీఏ అండి. ఛత్తీస్గఢ్లో 3 స్థానాలండి. 3 ఛత్తీస్గఢ్లో బీజేపీ ఎన్డీఏ అండి. త్రిపురలో 1 అండి, ఆ 1 బీజేపీ అండి. జేఎన్కేలో 1 అండి, అది కూడా బీజేపీ అండి. కర్ణాటకలో 14 వెళ్ళాయండి, 12 బీజేపీకి అండి. రాజస్థాన్లో 13 వెళ్ళాయండి, 10 బీజేపీ అండి. అస్సాంలో 5 వెళ్ళాయండి, 4 బీజేపీ అండి. అంటే ఎంత హై స్ట్రైక్ రేటో చూడండి. వై? ఎందుకు మాకు ఇప్పుడు కూడా ప్రొవిజనల్ ఫిగర్ ఇవ్వలేదు? ఒకటి. ఇంకోటి, మీకు మిగతా అన్ని ఫేజుల్లో కూడా 1 నుంచి 7 వరకు స్టేట్ వైజ్ ప్రొవిజనల్ ఫిగర్ ఏమిటి ఇచ్చారండి. రెండో ఫేజ్లో ఓన్లీ ఫేజ్ వైజ్ ఇచ్చారండి. అంటే 88కి ఇంత శాతం, 88కి ఇంత. హౌ డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఆ ఫేజ్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఎంత అయింది, పలానా చోట ఎంత అయింది, యూపీలో ఎంత అయింది, రాజస్థాన్లో ఎంత అయింది, మధ్యప్రదేశ్లో ఎంత అయింది, అస్సాంలో ఎంత అయింది ఇవ్వాలిగా? లేదు. మొత్తం 88కి ఇంత పర్సెంటేజ్ అన్నారండి. నో స్టేట్ వైజ్. ఇంకోటి, మిగతా అన్ని ఫేజ్లతోనూ ఈ ఫేజ్ మొత్తం అన్ని ఫేజ్లు కలిపి ఇంతవరకు కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ప్రొవిజనల్ ఫిగర్ లేదండి, ఓన్లీ ఫైనల్ ఫిగర్. సో ఒక నియోజకవర్గంలో ఆవేళ పోల్ క్లోజ్ అయ్యేప్పటికి ఎంత, ఫైనల్ ఫిగర్ ఎంత అనేది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఇంతవరకు లేదండి. ఫైనల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ ఉందంతే, కంపారిజన్కి లేదు. ఇంకో విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారండి. మనకి లాస్ట్ ఫేజ్ ఈజ్ 30th జూన్ అండి, 30వ తారీఖు. 4వ తారీఖు మనకి ఫలితాలు ప్రకటించారండి. ఏమండి, పోలింగ్ అయింది, ఫలితాలు ప్రకటించారు 4వ తారీఖు, 1, 4. మీకు 7వ ఫేజ్లో ఫైనల్ ఫిగర్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా అండి? 6వ తారీఖు ఇచ్చారండి. ఏమండి, ఒక స్కూల్ పీపుల్స్ ఎలక్షన్ ఉంటుంది, ఎస్పీఎల్ అంటారు చూడండి, స్కూల్ పీపుల్స్ లీడర్ అంటారు. ఆ ఎన్నికలోనైనా కూడా మీరు ఎన్ని ఓట్లు పోలయ్యాయో చెప్పకుండా ఫలితం ప్రకటిస్తారండి? ఎక్కడైనా ఉందా? అసలు ఏ ప్రజాస్వామ్యంలో చిన్న ఎన్నిక కూడా, హాస్టల్లో ఒక వార్డు ఎన్నికలో కూడా ఒప్పుకుంటారండి అలాగా? అలాంటిది బిగ్గెస్ట్ డెమోక్రసీలో వీ డోంట్ నో ది ఫైనల్ ఓటింగ్ అంటిల్ యు నో ద రిజల్ట్.
ఫలితం వచ్చిన తర్వాత చెప్తారండి ఫైనల్గా. మీకు ప్రొవిజనల్ ఫిగర్స్ లేవు, రెండో దానికి ప్రొవిజనల్ ఫిగర్స్ అస్సలు లేవు, కాన్స్టిట్యున్సీ వైజ్ దేనికి లేవు. ఫైనల్ ఫిగర్స్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చారు, స్టేట్ వైజ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మీకు వ్యత్యాసం ఎక్కువ ఉంటేనేమో బీజేపీ ఎన్డీఏకి అనుకూలమైన ఫలితాలు, వ్యత్యాసం తక్కువ మామూలుగా ఇదివరకు ఎంత ఉందో అంతే ఉంటే మాత్రం బాగా చావు దెబ్బ తిన్నటువంటిది. ఇన్ని ఉంటే అనుమానం రాదా అండి? తర్వాత మీరేమన్నారు, మిగతా మరి రాజకీయ పార్టీలు ఏమిటి, ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, రాజకీయ పార్టీల మధ్యనే ఈ ఆట, ఎన్నికలు అనేటువంటిది రాజకీయ పార్టీలు చూసుకుంటాయిలే, మనకి సంబంధం లేదు అనుకుంటే మాత్రం ఈ ఈ ఈ ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోలేము. వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. నేను సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ప్రొవిజనల్ ఫిగర్ ఇప్పటివరకు లేదయ్యా అంటే రాజకీయ పార్టీలు ఆశ్చర్యంగా చూస్తున్నారండి నాయకులు. ఓకే, మీరు రాజకీయ పార్టీల గురించి పట్టించుకోలేదని చెప్పారు. ఓకే, మరి డెమోక్రసీలో ఫోర్త్ ఎస్టేట్గా చెప్తున్నటువంటి మీడియా రోలు ఏంటి? మీడియా రోల్ ఎలా ఉంది అనేది నాకన్నా మీకే బాగా తెలుసు. మీడియాలో ఏం రాస్తున్నారు ఏమండి? ఆయన ఎవరో కొడుకు పెళ్లి చేశాడండి ఆ మధ్య. అసలు మొత్తం మన టెలివిజన్లు, పత్రికలు ఇవన్నీ హోరెత్తించాయి కదండి. అది మనం అందరూ పెళ్లి చేసుకుందాం, మామూలుగా పెళ్లి చేసుకుంటాం. పెళ్ళికి ముందు ఒకటి, పెళ్ళి ఒకటి, పెళ్ళి తర్వాత ఒకటి, ఇంకోటి అసలు ఏవేవో చూపించారు. ఒకటి. రెండవది, మొన్న ప్రధానమంత్రి గారికి 75 సంవత్సరాలు నిండేటండి. అసలు ఆ ప్రకటన ఏమిటండి? ఎప్పుడైనా ఉందా ఇది? ఏమండి, అందులో ఎంతమంది ఐచ్ఛికంగా తమంతట తాము ప్రధానమంత్రి గారికి మనం శుభాకాంక్షలు చెప్పాలి ఆ అభిమానంతో, ప్రేమతోటి ఇచ్చారు, ఎంతమంది బలవంతంగా ఇచ్చారు అది మీకు వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రకటన పుచ్చుకోవడానికి పత్రికలకి ఏం అభ్యంతరం ఉంటుంది? డబ్బులు వస్తాయి కదా. అంచేత ఇటువంటి దాని మీద ఆధారపడినటువంటి పత్రికా రంగం, అది ఒత్తిడి కావచ్చు, బరోటి కావచ్చు, భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొంతమందికి ప్రేమ కూడా కావచ్చు. అస్సలు ప్రేమ లేదంటలేదు నేను, ఉంటుంది. కానీ ఇంత ఎక్కడో మీరు చెప్పారు ఫోర్త్ ఎస్టేట్ కాంప్రమైజ్ అయ్యింది అనేటువంటి భావన నాకు బాగా ఉంది. నేను మాట్లాడుతున్న చాలామందికి ఉంది, బహుశా మీకు కూడా ఉండే ఉంటుంది. ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అండి. అంటే ఎన్నికల సంఘం దాన్ని ఏర్పరిచినటువంటి విధం, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఎన్నికల దశలు, పోలింగ్ దశలు, వాళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ప్రధానమంత్రికి, అధికార పక్షానికి అస్సలు వర్తింపు చేయకుండా ఉండడం, ఈ ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా రావడం, అసలు కొన్ని ఫిగర్స్ మనకి ఇవ్వకపోవడం, 17C పార్ట్ 1 ఏ బూత్ కా బూత్ ఇదివరకు ఎవరన్నాడు? ఇప్పుడు అది కాదండి, నేను ఇక్కడ కూర్చుని హర్యానాలో ఎంత పోలైంది అని తెలుసుకునే అధికారం నాకు లేదంటే ఒక పౌరుడిగా ఎవరికోసం ఈ డెమోక్రసీ ఉంది కదా. నీకేం సంబంధం అంటారు ఏంటండి? నా హర్యానాలో నీకెందుకు అంటారండి? అంటే ఇంకోటి, నేను అసలు నా పక్క నియోజకవర్గంలో ఓటర్స్ లిస్ట్ కూడా నేను చూసుకోవడానికి లేదా? ఒకటి. ఇంకోటి, ఇప్పుడు మీకు మహమ్మద్ ప్రాచార్య ఆయన ఉన్నారు, అడ్వకేట్. ఆయన ఇలాగే హర్యానా ఎన్నికల మీద, అసెంబ్లీ ఎన్నికల మీద ఆయనకు అనుమానం వచ్చి ఆయన కోర్టులో, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారండి. పిటిషన్ వేస్తే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏమవుతుందో మీకు తెలుసు కదా, అఫీషియల్ టైం క్లోజ్ అయిన తర్వాత ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరూ ఓటేసుకునే హక్కు ఉంది. వాళ్ళకి ఏం చేస్తారంటే తలిపేసేయాలి. ఫస్ట్ గేట్ వేయడానికి పోలీసు కానీ పోలింగ్ అధికారులు కానీ వెళ్ళి గేట్ వేయాలి. గేట్ వేసి గేటు దగ్గర ఉన్న ఆఖరి ఉన్నటువంటి వాడికి నెంబర్ 1 స్లిప్ ఇవ్వాలి, ముందు ఉన్నటువంటి వాడికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళు వస్తూ ఉండి పోలింగ్ చేసుకుంటూ వాళ్ళకి అలౌ చేసి ఆ స్లిప్పులు తీసుకుని దాచాలి. అంతేకాకుండా ఆ టైం అయిపోయిన తర్వాత వేసినటువంటి వాళ్ళందరిది కూడా వీడియో తీయాలి. ఎలా తీయాలంటే మనం మళ్ళీ చూస్తే వాళ్ళందరినీ గుర్తుపట్టేలాగా ఐడెంటిఫైబుల్గా తీయాలి.
ఇది ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి మాన్యువల్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో ఉన్నటువంటి మాన్యువల్లో ఉన్నటువంటి నిబంధన. అది కావాలా చూడాలన్నాడు ఆయన. ఆవేళ హైకోర్టు సరే ఇమ్మంది ఎలక్షన్ కమిషన్. మేఘాల మీద 2 రోజుల్లో డిసెంబర్ 24, 2024 ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని గెజెట్ పబ్లికేషన్ చేసి ఇవేవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక ప్రొవిజన్ పెట్టుకున్నారండి. ఎంచేత దాచారు, ఎంచేత దాయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ చూసినప్పుడు ఇటువంటి వాటిని సరే కోర్టులో సవాల్ చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు, ఎక్కడన్నా ఉన్నా కానీ వాళ్ళకి ఇటువంటిది వస్తుంది. కోర్టులు కూడా సుమోటోగా ఇంత చర్చ జరుగుతూ ఉంటే అనేక విషయాల మీద సుమోటోగా తీసుకున్నటువంటి ఉదంతాలు కొన్ని సందర్భాల్లో మనం చూసాం. ఒక డెమోక్రసీ, రాజ్యాంగ పరిరక్షణ కావచ్చు, లేదా వీటన్నిటిని చూడాల్సినటువంటి కోర్టులు ఎందుకని ఉదాసీనంగా ఉన్నాయి? కోర్టుల మీద కూడా ఇటువంటి ప్రభావం, అంటే రాజ్యాంగేతర శక్తుల ప్రభావం న్యాయ వ్యవస్థ మీద కూడా ఏమన్నా పనిచేస్తుందా? ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా మనకి కనిపించినటువంటి శక్తి ఏదో వెనకాల ఉండి వివిధ సంస్థలని నియంత్రిస్తూ ఉంది, నిర్దేశిస్తూ ఉంది అనేటువంటిది మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. దీన్నే కొంతమంది పశ్చిమ దేశాల్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫ్యాసిజం, లేకపోతే నియో ఫ్యాసిజం, పేరు ఏదన్నా పెట్టివ్వండి, ప్రజాస్వామ్యానికి హానికరమైనటువంటి పరిణామాలు ఇవి. ఎందుకని ఈ విధమైనటువంటి ధోరణిలో? అంటే గతంలో మనం హిట్లర్ని, ముస్సోల్ని వాళ్ళని చూసాం. వాళ్ళని అసలు ఎన్నికలు లేకుండానే మొత్తం అంతా కూడా చేసేసారు. ఇప్పుడు ఎన్నికలు జరుపుతూ ఒక ప్రహసనంగా మారుస్తున్నటువంటి ధోరణి ఏమన్నా మీకు కనిపిస్తూ ఉందా? దీనికి సమాధానం చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి సార్. నేను ఈ విషయాన్ని నా తరపున మీ తరపున కూడా చెప్తాను. మీకు నాకు కూడా న్యాయ వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంది. దాన్ని మనం తప్పుపట్టడానికి మనం ఇక్కడ కూర్చోలేదు. న్యాయ వ్యవస్థ మనం గౌరవిస్తున్నాము, ఆ తీర్పు మనం శిరసావహిస్తాం. క్లియర్? అయితే ఇప్పుడు మీకు 2024లో మీకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఉంది కదా, ఏడిఆర్. అది ఎప్పటి నుంచో ప్రజాస్వామ్యం మీద, అభ్యర్థుల మీద, వాళ్ళ నేర చరిత్ర మీద, వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ అప్పుల మీద, వాళ్ళు ఎన్ని రోజులు అటెండ్ అవుతున్నారు, ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు, ఇదంతా డేటా వచ్చి అంటే పీపుల్ ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంత విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి ఇలాంటి విషయాల మీద. మీరు కోర్టు అన్నారు కాబట్టి చెప్తున్నారు. మీకు ఈ ఎన్నికల సంఘం కోర్టుకి ఇచ్చేటువంటి ఎఫిడవిట్లో కూడా తప్పులతోటి, వక్రీకరణలతోటి, తప్పుదోవ పట్టించేటటువంటి ప్రకటనలతోటి, స్టేట్మెంట్స్ తోటి ఎఫిడవిట్లు ఇస్తారండి. అయితే మీకు ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే కోర్టులు ఏమాత్రం వాటిని ప్రశ్నించకుండా ఒప్పుకుంటున్నాయండి. ఫర్ ఇన్స్టెన్స్ 2019 ఎన్నికల్లో పోలైనటువంటి సంఖ్యకి లెక్కించినటువంటి దానికి తేడా ఉంది, ఇది ఎలాగా, ఏమిటి, దీన్ని ఎలా కుదురుతుంది అని చెప్పి కోర్టుకి వెళ్ళారండి. ఏడిఆర్ వెళ్ళారు. ఆమె అది చాలా ఇప్పుడు మీకు ఎలక్ట్రల్ బాండ్కే చూడండి. ఎప్పుడు ఎలక్ట్రల్ బాండు, ఎప్పుడు దాని మీద తీర్పు, ఎన్నాళ్ళు దాన్ని తాత్సారం చేశారు. అట్లాగే దీన్ని కూడా చేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత, అంటే ఎన్నికలు అయిన వెంటనే వెళ్ళినా కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికలు అయిపోయాయి, చాలా అయింది, ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడి నడుస్తోంది, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నారండి. అంటే మామూలు మా ఊర్లో ఉన్నట్టు కూర్చుని కాస్త అటు ఇటు బాతాఖాని అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, నేనే అక్కడ కూర్చుంటే ఏం చెప్తానంటే, నేను వెళ్ళి పలానా వాడిని హత్య చేశారనంటే కోర్టుకు వెళ్ళాను అనుకోండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత కోర్టు వాళ్ళు కూర్చుని, చూడు ప్రభాకర్, ఆయన హత్య జరిగింది, ఆయన పోయాడు, ఇప్పుడు మీరు తీర్పు ఇచ్చినా కూడా ఆయన తీసుకొచ్చేది లేదు అని చెప్పి, ఎందుకయ్యా ఇవన్నీ నేను తీసేసుకో, వెనక్కి తీసుకో అన్నారనుకోండి. దానికి ఏమి తేడా చెప్పండి నాకు. ఎగ్జాక్ట్గా అలా చెప్తే ఇక ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నిర్ణయం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా కోర్టుకు వెడితే ఎలాంటి నిర్ణయం వస్తుందో ఏమిటో ఇలాంటివి నిర్ణయాలు వస్తాయేమో అని చెప్పి కోర్టులను కూడా నేను కాదండి చాలామంది అనుమానించేటటువంటి పరిస్థితులు ఇవాళ దాపురించి ఉన్నాయి. ఒకటి. రెండోది, ఇదే ఏడీఆర్ మళ్ళీ కోర్టుకి వెళ్ళిందండి 2024 తర్వాత. ఎందుకు వెళ్ళిందంటే మీకు ఇక్కడ కూడా చిన్న వివరం చెప్పాలి మీకు. మనకి 543 స్థానాలండి మొత్తం. 542 స్థానాల్లో మనకి ఎన్నికలు జరిగాయండి. సూరత్ ఏకగ్రీవమైంది. దాని గురించి కూడా మాట్లాడాలి, తర్వాత మాట్లాడదాం. ఒక 4 నియోజకవర్గాలు తప్ప మిగతా అన్నిట్లో కూడా అంటే 538 స్థానాల్లో 42కి పోలింగ్ అయిన 538 స్థానాల్లో 176 స్థానాల్లో 35,000 చిల్లర ఓట్లు ఎక్కువ, అంటే ఈవీఎంలో పడిన దానికన్నా ఎక్కువ లెక్క పెట్టారండి. 176 స్థానాల్లో. మిగతా 362 స్థానాల్లో సుమారుగా 5,54,000 ఓట్లు తక్కువ లెక్క పెట్టారండి. దాన్ని అడిగితే కూడా అవసరం లేదన్నారండి. దాని గురించి పెద్దగా అయిపోయాయి కదా, అవసరం లేదన్నారండి. మరి ఎందుకు వెళ్తారండి కోర్టుకి? ఎలా పెడతారండి కోర్టుకి? ఎందుకు వెళ్ళాలి కోర్టుకి అని అడుగుతున్నారండి. నేనైతే కోర్టుకి వెళ్ళాలి, కోర్టుని గౌరవించాలని చెప్తాను. కానీ ఇలాంటి అనుమానాలు ఇవాళ కోర్టు మీద కూడా పడేటటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఒకటి, మీరు ఫ్యాసిజము మన పేర్లు టెక్నికల్, ఒకళ్ళు ఇది ఫ్యాసిజం, ఇది నియో ఫ్యాసిజమా, ఇది ఫ్యాసిజం కాదు, ఇవన్నీ పక్కన పెడదామండి. ఇప్పుడు నియంతృత్వం అందామండి. అంటే నియంతృత్వం అనడం కన్నా ముందు ఏం చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా గొడ్డలిపెట్టుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అందాం. అంతవరకు ఎవ్వరికి కూడా దీంట్లో ఉండకపోవచ్చు. అది ఫ్యాసిజమా మరొకటి మరొకటి పక్కన. ఇదివరకు ఏమయ్యేదంటే మీరు చెప్పేటువంటి హిట్లరు ముస్సోలిని చెప్పారు, అవి కూడా వదిలేద్దామండి. 70లోను 60లోను ఏం జరిగేది? అనేక దేశాల్లో మీకు సైనిక ప్రభుత్వాలు వచ్చాయి. మీకు అంతెందుకండి, మీకు మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో 50 నుంచి 58 వరకు 1950 to 1958 మీకు ఆర్మీ చీఫ్ ఒక్కడేనండి, 6 ప్రధానమంత్రులు మారారండి. ఇండియాలో ఆవేళ 50 to 58 ప్రధానమంత్రి ఒక్కడేనండి, 6 ఆర్మీ చీఫ్లు మారారండి. సో ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వం, సైనిక నియంతృత్వం. అయితే ఆ రోజుల్లో ఏం జరిగేదంటే, ఆ రోజుల్లో సైన్యాధ్యక్షుడు లేకపోతే చీఫ్ ఆఫ్ స్టాఫ్ లేకపోతే చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరు ఉంటారు కదా, వాళ్ళు గబగబా సైనికులు పంపించడం, ప్రధానమంత్రిని, ప్రెసిడెంట్ని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, మంత్రుల్ని అందరూ అరెస్ట్ చేయడం, లేదా కాల్చి చంపేయడం. బర్మాలో జరిగింది, మరో చోట జరిగింది, మరో చోట జరిగింది, మళ్ళీ కాల్చి నైజీరియాలో జరిగింది, మరో చోట జరిగింది, చాలా ఆఫ్రికా దేశాల్లో జరిగింది. కాల్చి చంపేయడము, రేడియో స్టేషన్ పట్టేసుకోవడం, లేకపోతే పార్లమెంట్ని ఆక్యుపై చేసుకోవడం, గవర్నమెంట్ ఆఫీసుని ఆక్యుపై చేసుకోవడం, రాష్ట్రపతి భవనాన్ని ఆక్యుపై చేసుకుని మార్షల్లా ప్రకటించేవారండి. అప్పుడు నియంతృత్వం వచ్చేది. రాత్రి 4 గంటలకు 3 గంటలకు డబ్బా వచ్చేసేవాళ్ళు. రేడియో స్టేషన్లో ప్రకటన చేయగానే అధికారం మారిపోయినట్టు అట్లా వచ్చేస్తారు అయ్యా. ఇప్పుడు ప్రజాస్వామ్యం రాత్రి హత్య కావాల్సి పట్టలేదు. ఇప్పుడు నెమ్మదిగా మనకి తెలియకుండానే ఒక్కొక్కటి ఈ ఒకసారి ఒక యాక్ట్ని, ఒకసారి 146 మందిని బయటికి పంపించేసి ఒక అమెండ్మెంట్ తీసుకురావడం, ఇంకోసారి ఇంకో అమెండ్మెంట్ తీసుకురావడం, ఇంకోసారి ఒకటి చేయడం, మరొకటి చేయడం, ప్రైవసీని హరించడం, డిజిటల్ దాని మీద నియంత్రణ పెట్టడం, ఇట్లా కొంచెం చేసుకుంటూ 1000 కట్స్ అంటారే, అట్లా చేసుకుంటూ వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యం పోతూ ఉంది. ఎప్పుడు పోయిందో తెలియదు. సడన్గా లేచి చూసుకుంటే మనకు ప్రజాస్వామ్యం లేదు. ఎదురుకుండా కాదు, సడన్గా పోయేటువంటి, అకస్మాత్తుగా పోయేటటువంటిది కాదు, చాలా ఒక పథకం ప్రకారం నెమ్మదిగా జరుగుతూ వచ్చినట్టుంది. కాబట్టి చాలామందికి తెలియదు పోతుంది. ఎందుకంటే మనకి పార్లమెంట్ ఉంటుంది, ఎన్నికలు జరుగుతున్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ మనకి అన్నీ కనపడుతున్నాయండి. లోపలంతా డొల్ అయిపోయిందండి. అది ఏది కూడా
నిష్పక్షపాతంగా లేకపోతే మీకు పార్లమెంట్లో ఒక్కసారి 146 మందిని మీరు బయటికి పంపించేసి సస్పెండ్ చేసి ముఖ్యమైనటువంటి బిల్లుల్ని మీరు పాస్ చేసేసుకున్నారు. ఇది ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన బిల్లు కూడా అందులోనే ఉంది. అది చేసేసుకున్నారంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది చెప్పండి నాకు. ఇంకోటి చెప్తాను మీకు మనకి ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి 3 బిల్లులు ఉన్నాయి చూడండి. 3 బిల్లులు ఒక్క నిమిషం కూడా చర్చ లేకుండా పాస్ చేశారండి. పాస్ చేసిన తర్వాత రైతాంగం ఉత్తర భారతదేశంలో పంజాబ్లో హర్యానాలో అక్కడంతా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం చేశారండి. ఉద్యమం చేస్తే పంజాబ్ ఎన్నికలకు ముందు ఎందుకన్నా మంచిది అని చెప్పి ప్రధానమంత్రి వాటిని వెనక్కి తీసుకున్నారని ప్రకటించారు. తర్వాత పార్లమెంట్లో కూడా దాన్ని వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్నప్పుడు కూడా ఒక్క నిమిషం లేచి నుంచి ఈ కారణాల వల్ల వెనక్కి తీసుకుంటానని మాట చెప్పలేదండి. అంటే పెట్టినప్పుడు చెప్పలేదు, తీసుకున్నప్పుడు చెప్పలేదు. ఇక ప్రజాస్వామ్యం ఏంటి, పార్లమెంట్ ఏంటి చెప్పండి. పార్లమెంట్కి ఏమి పాత్ర ఉంది చెప్పండి నాకు. అంచేత ప్రజాస్వామ్యం మనకు ఉందా లేదా అని అంటే మన 5 ఏళ్ళకోసారి ఎన్నికలు ప్రకటిస్తే మనకి వెళ్ళి బూత్ దగ్గరికి వెళ్ళి ఓటేయడమే ప్రజాస్వామ్యమా? లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఒక చర్చ, ఒక ప్రాతినిధ్యం, మాట, మంచి చర్చ, ఇచ్చిపుచ్చుకోవడాలు, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి తెలుసుకోవడాలు, మనం ఇది మేము ఒప్పుకోవట్లేదు అనేటువంటి మాట చెప్పగలగడం, ఇది ప్రజాస్వామ్యం కదా. ఇదొకటి. ఇంకా అంతకన్నా ముఖ్యం ఏంటంటే మామూలుగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందండి, ప్రజాస్వామ్యంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఓటర్లను ఎన్నుకుంటుంది. నా దేశంలో నాకు ఓటేసేవాళ్ళు మీరు వద్దు, మీరు ఓటేయకూడదు అంటే అది ప్రజాస్వామ్యం అవుతుంది. మనం ఈ ఎస్ఐఆర్ ద్వారా అక్కడికి వచ్చామండి. అంటే మనం ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్థాయి నుంచి, ఆ దశ నుంచి ప్రభుత్వం ఓటర్ని ఎంపిక చేసుకునేటువంటి దశకి వచ్చామంటే అది ఏ ప్రజాస్వామ్యం, ఎలా ప్రజాస్వామ్యం, దాని ప్రజాస్వామ్యంగా దాన్ని నిర్వచిస్తాము. అది ఫ్యాసిజం అంటారా, నియంతృత్వం అంటారా, మరొకటి అంటారా, అది పెద్ద వాళ్ళందరూ కూర్చొని తేల్చుకోవాల్సినది. కానీ ప్రజాస్వామ్యం మాత్రం పూర్తిగా డొల్లైపోయింది, పార్లమెంటు డొల్లయింది, ఎన్నికల సంఘం మీద ఎవరికి విశ్వసనీయత లేదు అనేటువంటిది మాత్రం వాళ్ళు స్పష్టంగా కనపడుతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఒకటి మనకి వెలగపండు సామెత ఉంది. వెలగపండు చూస్తే అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, అది సామాన్యులకి కనిపించేది. కానీ మేధావి వర్గం, ప్రపంచంలో 140 కోట్ల జనాభా, అనేక మంది మేధావులు, ఇట్లాంటి విద్యావంతుల సంఖ్య పెరిగింది, అన్నీ పెరిగింది. ఎందుకని మేధావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రమాదాన్ని గుర్తించలేనటువంటి అశక్తతలో ఎందుకున్నారు? అది 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 చాలా లోతైన ప్రశ్న అండి, చాలా పెద్ద ప్రశ్న అది. దాన్ని నేను సమగ్రమైన సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ నాకు అనిపించే చిన్న విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి ఏంటంటే, నేను ఈ విషయం మాట్లాడుతుంటాను కదండి, మాట్లాడుతున్నప్పుడు మీలాగా ఒక బాగా చదువుకున్నవారు, విషయం తెలిసినటువంటి వారితో మాట్లాడుతుంటే ఆయన ఒకటి అన్నారండి నాతోటి, అసలు ఇదంతా ఏకిపారేశారన్నారు ఆయన 3 రోజు. అలాగండి, ఎక్కడ అన్నాను, ఏమిటయ్యా నువ్వు నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వట్లేదా అని అడిగాడు ఆయన. ఆయనటండి ఈ విషయాలన్నీ కూడా ఫేస్బుక్లో ఏకేసేటండి. అంటే మన విమర్శ, మన అభ్యంతరం, మన డిసెంట్ ఇక్కడ ఫేస్బుక్లోనా లేకపోతే ట్విట్టర్లోనా? కార్యాచరణ అంటే మనం రోడ్డు మీదకి వచ్చి ఇది కాదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, దీనికి మేము అభ్యంతరం చెప్తున్నాము అని 10 అడుగులు వేసేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ సమాజంలో, పౌర సమాజంలో లేకపోతే, రాజకీయ పార్టీల్లోనే లేదు. అసలు ఇవాళ ఆర్గనైజ్డ్ పార్టీస్ వాళ్ళే కదండి, ఆర్గనైజ్డ్ సమూహాలు వాళ్ళే కదా, వాళ్ళకి లేదు. వీళ్ళందరూనేమో ఆ సోషల్ మీడియాలో, ఈ సోషల్ మీడియాలో ఏకేస్తుందండి, ఎక్కడ కుదురుతుందండి, సరిపోదండి అది. ఇవాళ మనల్ని బాగా పట్టి పీడిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఉదాసీనత. ఇది ఏం జరుగుతుందిలే ఒకటి.
జరుగుతుందంటావా ఏమిటి, జరుగుతుందంటావా అని అడగడం ఏంటి? జరిపించాలి కదా. ఇప్పుడు మా నాన్నగారు, మీ నాన్నగారు, లేకపోతే మీ తాతగారు, మా తాతగారు ఆ తరంలో వాళ్ళు స్వాతంత్రం వస్తుందంటావా అని కూర్చుని చుట్టకాల్చుకుంటూ అన్నారు. స్వాతంత్రం తెచ్చుకోవాలనుకున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా అంటారా, లేకపోతే ఇలా ఉండకూడదని దిగుతారా? అది 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 మనం 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 ఎంచుకోవాల్సినటువంటిది కదండి. అంచేత ఉదాసీనత పోవడం ఒకటి. తర్వాత అండి కొన్ని లేనిపోని అనుమానాలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రోపగాండాలో ఒక సూత్రం చెప్తారండి. ఇప్పుడు స్మోకింగ్ తీసుకుందాం. మనందరికీ తెలుసు స్మోకింగ్ మనకి చాలా ఆరోగ్యానికి హాని చేస్తుంది అని. అయితే ఈ సిగరెట్లు ఉత్పాదన చేసేటువంటి కంపెనీలు వాళ్ళు స్మోకింగ్ చాలా మంచిదని చెప్పరండి. వాళ్ళు కూడా చెప్తారు. కాదు వాడు ఏం చెప్తారంటే స్మోకింగ్ వల్లే కాదు, మీరు అది చేస్తూ ఇది చేస్తూ స్మోక్ చేస్తే మన ప్రాబ్లం ఉంటుంది. అంటే స్మోకింగ్ని ఆయన వెనకేసుకు రావట్లా. కానీ స్మోకింగ్ మాత్రమే కాదయ్యా, అలా అనుకుంటే మరి కారు ప్రమాదాల్లో స్మోకింగ్ అంటే పొగ తాగిన వాళ్ళకన్నా కారు ప్రమాదాలు ఎక్కుపోతారు, కార్లు మానేస్తారా? అంటే దీన్ని డిఫెండ్ చేయకుండా మనసులో ఒక అనుమానాన్ని కలగజేయడం అనేటువంటిది కొత్త ప్రోపగండా టెక్నిక్ అండి. అంచేత దీన్ని ఏమంటారు ఇప్పుడు, అవునయ్యా మరి తెలంగాణలో నెగ్గారుగా ప్రతిపక్షం, కర్ణాటక ప్రతిపక్షం నెగ్గారుగా, మరి అప్పుడు పర్వాలేదా? మహారాష్ట్రలో ఓడిపోతేనా ఓటు చోరీ అంటారా? పాయింట్ ఏంటంటేనండి, ఇది తెలివి తక్కువగా చేసేటువంటి ఓటు చోరీ కాదండి, చాలా తెలివిగా ఒక వ్యూహాత్మకంగా చేసేటటువంటి ఓటు చోరీ. అది ఎందుకంటున్నానంటే మీకు సామ్యం చెప్తాను మీకు. ఇప్పుడు మీరు క్యాసినో కడతారు కదా, జూద గృహాలు ఉంటాయి కదా, లాస్ వేగాస్లో, గోవాలో చాలా చోట్ల ఉంటాయి, చాలామంది వెళ్తుంటారు కూడా. ప్యాకాటే అనుకుందాం, మనం చూస్తుంటాం సినిమాలు చూస్తుంటే ప్యాకాటే చూసుకుందాం అండి. మీరు పేకాట ఆడించేటువంటి జూద గృహాలు ఉంటాయి, మీరు పేకాట ఆడండి, మీరు అన్నీ ఓడిపోరండి. అన్ని ఆటలు ఓడిపోతే మర్నాడు వెళ్ళరు, మళ్ళీ భోంచేసి వస్తాను చెప్పి బయటకు మళ్ళీ వెనక్కి రారు. ఒకటి ఓడిపోతుంటారు, ఒకటి నెగ్గుతుంటారు, 2 ఓడిపోతారు, 3 నెగ్గుతారు, 3 ఓడిపోతారు, 5 నెగ్గుతారు, 5 ఓడిపోతారు, 1 నెగ్గుతారు. మళ్ళీ అంటే మీలో మనం నెగ్గుతాము అనేటువంటి చిన్న ఆశ ఉంది చూడండి, ఒక హోప్ ఉంది చూడండి, దాన్ని అలా సజీవంగా ఉంచుతారు అన్నమాట. ఉంచితే మీరు వెళ్తారు, వస్తారు, అయ్యో నిన్న 100 రూపాయలు పోయిందిరా, ఇవాళ వస్తాయి అని చెప్పి మళ్ళీ బయలుదేరాలన్నమాట. కానీ మీరు ఏ రోజైనా లెక్క తీసుకోండి, సాయంత్రం మొత్తంగా చూసుకున్నప్పుడు మనకి ఆ జూదగృహం తాళం వేసేటప్పటికి వాడికి లాభం తప్ప మన ఎవరికి లాభం లేదు. అంచేత మీకు జార్ఖండ్ చిన్నది ఇచ్చేసేయి, మహారాష్ట్ర మనకి చాలా ముఖ్యం. అక్కడ ధారావి డెవలప్మెంట్ ఉంది, మనకి అదానీ గారికి మంచి ప్రాజెక్టులు ఉండాలి, మంచి అది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అది మన చేతిలో ఉండాలి. హిమాచల్ ఇచ్చేసేయి, పర్వాలేదు. హర్యానా కావాలి, ఎందుకంటే రైతులు కనుక రేపు పొద్దున్న మళ్ళీ ఉద్యమం చేస్తే అక్కడి నుంచి ఢిల్లీలోకి రాకుండా అది ఆపాలంటే మనకి హర్యానా మన చేతిలో ఉండాలి. అంచేత హర్యానా కావాలి మనకి. అంటే ఒకటి ఇచ్చేస్తుండాలి, ఒకటి తీసుకుంటుండాలి, ఒకటి ఇచ్చేస్తుండాలి, ఒకటి తీసుకుంటుండాలి. ఇలా చేస్తూ ఉంటే అనుమానం రాదండి. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు నా పర్సులో ఒక 5,000 రూపాయలు ఉంటాయండి, మీరు అందరూ వచ్చారు కూర్చున్నారు ఇక్కడ, మీరు వెళ్ళిన తర్వాత 5,000 పోయాయి అనుకోండి, నేను అనుకుంటాను ఈ పర్సు ఎక్కడ పెట్టాను, ఎవరు అక్కడ కూర్చున్నారు, వీడెవరు తీసేశారు అనుకుంటాను. అలా కాకుండా ఒక 500 లేవనుకోండి, అందులో పొద్దున్న నుంచి ఎవరికి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అక్కడ ఖర్చు పెట్టాను, ఇక్కడ ఖర్చు పెట్టాను, ఉండదు. అంచేత ఈ ఓటు చోరీ అనేటువంటిది తెలివి తక్కువగా చేసేస్తున్నారు, మొరటగా చేస్తున్నారు అనుకోకండి. చాలా జాగ్రత్తగా, చాలా సైంటిఫిక్గా చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ చూసిన ఎస్. ఇక్కడ ఇంకొకటి, మీరు ఇందాక ఉదాసీనత గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఇటీవల నేపాల్లో జరిగినటువంటి పరిణామాన్ని, అంటే దీనికి సంబంధం లేకపోయినా కానీ సామాజిక మాధ్యమాల మీద అక్కడ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది అనేటువంటి దాని మీదనే జనరేషన్ జెడ్
ఏ విధంగా స్పందించిందో మనం చూసాము. ఇక్కడ ఇప్పుడు పెట్రోల్ ధరలు కావచ్చు, లేకపోతే మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. కొంతమంది పెట్రోల్ ధరలు పెంచుతూ ఆందోళన చేస్తూ ఉంటే మాకు పనికి అడ్డం తగులుతున్నారు మీరు రోడ్డు మీద అని చెప్పేసి జనాన్ని వాహనదారులు నెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతాలను చూసాం. ఎందుకని నేపాల్ జనరేషన్లో జెడ్ జనరేషన్ ఆ విధంగా స్పందించినప్పుడు, అంటే వాళ్ళు ఉదాసీనత కాకుండా యాక్టివ్గా స్పందించినప్పుడు, ఇక్కడ ఇన్ని జరుగుతూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే మన యువతలో ఎందుకని ఆ విధమైనటువంటి ఉదాసీనత కనిపిస్తూ ఉంది? నిజంగా ఉదాసీనత ఉందా, లేకపోతే ఆ ఉదాసీనత వారు పడుతున్నటువంటి ఆందోళన, వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన మనం పేపర్లోనూ టీవీలోనూ చూడలేదు కాబట్టి లేదనుకుంటున్నామా? ఒకటి. రెండోది, మీరు నేపాల్, బంగ్లాదేశ్, మరొకటి కాసేపు పక్కన పెడదామండి. ఇంతకన్నా ఇవేవి లేనప్పుడు వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా, ఆ బిల్లులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం మహోద్యమం అండి భారతదేశంలో. అది ఎందుకు మర్చిపోతున్నారు? అది అంతమందిని చంపేసినా కూడా, అన్ని లాఠీ చార్జీలు చేసినా కూడా ఎన్నాళ్ళు జరిగిందండి. నేను ఆ ప్రాంతాల్లో పర్యటించానండి. పర్యటించినప్పుడు వాళ్ళు లంగర్లు పెట్టి మొత్తం హైవేస్ మీద వంటలు చేసి ఎంతమంది వస్తే అంతమంది భోజనాలు పెట్టి అలాగా నడిపారండి. నేను వాళ్ళని నడితే ఎన్నాళ్ళు చేస్తారు, ఎన్నాళ్ళనే చేస్తూ ఉన్నారు, చేశారు కూడా. అది తల ఒగ్గి వెనక్కి తీసుకునే వరకు కూడా చేశారు కదండి. వచ్చింది కదా. అంచేత మన దేశంలో కూడా నిజంగా అదేం చచ్చిపోలేదండి. ఆ తిరుగుబాటు తత్వం అది ఉంది. అయితే మనకి అన్నీ మూసేసినందువల్ల చాలా వరకు తిరిగిట్లా ఒకటి. రెండోది, మనం చాలామంది అది ఇలా రావాలి, రోడ్డు మీదకి రావాలి అంటే ఇదేదో అరాచకత్వం కాదండి. సత్యాగ్రహం అనేటువంటిది మనకి మన స్వాతంత్ర సమర ఉద్యమం నుంచి కూడా వచ్చినటువంటిది. అది సడన్గా మన వాడు ఎందుకు మానేస్తూ ఎందుకు మర్చిపోతున్నాం? ప్రభుత్వానికి, దేశానికి కాదు, ప్రభుత్వాన్ని విమర్శించడం ఎవరికి, అందరికీ ఉన్నటువంటి హక్కు అండి. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు అది. అంచేత అది ఈ ఉదాసీనత అనేటువంటిది ఈ మేధావర్గంలో ఉంది. కానీ అది రైతుల్లో కానీ ఏం చదువుకున్నారండి వాళ్ళకి ఫ్యాసిజమా, నయా ఫ్యాసిజమా ఏం తెలియదు వాళ్ళకి. ఇది మాకు నష్టం, మా పొట్ట కొడుతోంది, ఇది మాకు వద్దు అన్నారు. అలాగా ఎన్ని ఉద్యమాలండి. మొన్న ఈ మధ్య బెంగళూరు బయట ఆ భూములు తీసేసుకుందామంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ప్రభుత్వం దిగొచ్చింది, వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అది జరుగుతున్నాయి. అయితే ఇది చాలామంది దీన్ని ముందుండి నడిపించాల్సినటువంటి రాజకీయ పార్టీలు కానీ, ముందుండి నడిపించాల్సినటువంటి మేధావర్గం కానీ వీళ్ళు పూనుకోకపోవడం అనేటువంటిది ఒక పెద్ద లోపంగా మనకు కనపడుతుంది. అది కూడా ఇప్పుడుంది, ఉంటుందా, ఇలాగే ఉంటుందా, ఎన్నాళ్ళు సహిస్తారు, ఇక ఇది మేము సహించలేము ఏమైనా సరే అనేటువంటి ఒక ఆగ్రహం బయటకు వస్తుందా అనేది మనం చూడాలి ఎలా ఉంటుందో. అయితే ఇవాళ మనం మాట్లాడుకున్నదంతా కూడా ఎక్కువ తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూస్తారండి. కొంత మిగతా రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు చూస్తారు. కాబట్టి ఒక్క మాట మనం చెప్పుకోవాలండి. మీకు ఈ రకమైనటువంటి రాజకీయ శక్తి దక్షిణ భారతదేశంలో పెద్దగా ప్రవేశం కుదరలేదు ఇంతవరకు. కానీ మనం ఉదాసీనంగా ఉంటే మాత్రం కాదు. ఎందుకంటే ఈ ఓటు ఎంత ఇప్పుడు మనమేమో 100 ఓట్లు ఇస్తే 150 ఓట్లు వాళ్ళు లెక్కిస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయగలమండి? ఏం చేయలేం కదా. మొన్న గనక 2024 ఎన్నికల్లో దేశం మొత్తం మీదండి 5 కోట్ల ఓట్లు అధికంగా లెక్కించారండి. 5 కోట్లు. అయితే 5 కోట్లు కూడా ఆ సంఖ్య చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఏ ఆధారం అంటే
ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు ఆ, చాలా కష్టపడి ఒక మహదేవపురాలో ఆ, ఒక ఒక నియోజకవర్గం తర్వాత అలందులో చాలా కష్టపడి 7 అడుగుల దస్తావేజులు అన్నీ అది ఒక్కలేదండి. అది కూడా మంచిది చేశారు. ఆయన చేసిన తర్వాత దీని గురించి చర్చ కూడా ప్రారంభమైంది, మంచిది అది. కానీ ఇది ఇది మీరు ఊరికే కూర్చుని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రొవిజనల్, ఇప్పుడు నేను చెప్పిన లెక్కంతా కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా అండి. ఇది నా డేటా కాదు ఇది. చాలామంది ఏమంటారంటే ఇలా ఎలిగేషన్ ఇస్తున్నారు కానీ డేటా నేను చెప్పినంత డేటాయే. మీకు మీకు ఏ ఫేజ్లో ఎన్ని ఓట్లు, ఏ ఫేజ్లో మీరు ఫైనల్ ఫిగర్స్ ఎన్నాళ్ళు సమయం తీసుకున్నారు, ఎన్ని రోజులు తీసుకున్నారు, రెండో ఫేజ్ విషయం ఏంటి, మూడో ఫేజ్ విషయం ఏంటి, యూపీలో విషయం ఏంటి, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం చెప్తున్నానండి నేను. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి మధ్య తేడా 5 కోట్ల ఓట్లండి. 5 కోట్ల ఓట్లు కూడా మీరు 543లో సమానంగా సర్దకూడదు. అది 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 కొన్ని చోట్ల కాన్సన్ట్రేట్ చేశారండి. మా లెక్క ప్రకారం మేము ఒక గ్రూప్ కూర్చుని మొత్తం ఇదంతా అధ్యయనం చేసిన తర్వాత మేము తేల్చింది ఏంటంటే 15 రాష్ట్రాల్లో 79 ఎంపిక చేసినటువంటి లోక్సభ స్థానాల్లో ఈ 5 కోట్ల ఓట్లని పెంచారండి. పెంచితే ఏమైందంటే యాక్చువల్గా ఇవాళ 293 ఎన్డీఏ స్థానాలండి. ఈ 79 తీసేస్తే ఎన్డీఏ బీజేపీకి అసలు నికరంగా రావాల్సినటువంటివి 214 అండి. 214. ప్రతిపక్షం ఇవాళ 234లో ఉందండి. వారికి ఈ 5 కోట్ల ఓట్లు గనక పెంచి ఈ 79 స్థానాలు గనక బీజేపీ ఎన్డీఏ తీసుకోకపోతే ప్రతిపక్షం బలం లోక్సభలో ఇవాళ 313 అయ్యేదండి. అంటే ఇటు నుంచి అటు అయిపోయిందండి, అటు నుంచి ఇటు అయిపోయిందండి. ఇక్కడ ఇంకొకటి సామాన్య జనానికి వస్తున్నటువంటిది, మీరు చెప్పినటువంటి ఈ నియోజకవర్గాల సంఖ్యలో వారణాసిని ఎందుకు మినహాయించారు? ఎందుకంటే ప్రధానమంత్రి కదా, ప్రెస్టేజియస్ ఆయనకి వ్యక్తిగతంగాను పార్టీకి కూడా. మరి మెజారిటీ గతంలో కంటే ఎక్కువ వస్తుంది అని కూడా ఎన్నికలకు ముందు చెప్పారు. మరి ఆ సిచ్యువేషన్ని ఎందుకు అక్కడ దాన్ని ఏమన్నా అతిగా అంచనా వేసుకొని వదిలేశారా? అక్కడ మనకేం భరోసా అని, లేకపోతే ఆ జాబితాలో ఇది లేదా, ఎట్లా చూడాలండి? వారణాసి గురించి కొంత అధ్యయనం జరుగుతోంది. ఆ అధ్యయనం ఏమిటి అనేది దానికి వచ్చే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. నేను ఇందాక చెప్పానే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఎందుకు పోలేదు, ఇది ఎందుకు పోలేదు అంటే ఎందుకు ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు మీరు వారణాసిలో ఎందుకు జరగలేదు అని అంటే వారణాసిలో ఎందుకు జరగలేదో చూద్దాం. కానీ ఒకటి మాత్రం ఉందండి, కొన్ని అనుమానాలు ఎక్కడ వస్తాయంటే వారణాసిలో మీకు మీకు గుర్తుండే ఉంటుంది. మీకు దగ్గర మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. తర్వాత ఒక 4 గంటలో 4:30 గంటలో అసలు అక్కడి నుంచి వార్తే లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఒకటే వార్త ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు నెగ్గారు అని. ఏం జరిగింది అక్కడ? ఏమైనా తారుమారు జరిగిందా? నేను జరిగిందని అంటలా, జరిగిందా అనేటువంటి అనుమానం రాక తప్పదు. దాన్ని ఇలాంటి వాళ్ళు చూడాలి. అన్నీ నేనే చూడలేను కదా, అక్కడ చూడాలి. కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడితే మాత్రం చాలామంది చాలా గాఢమైనటువంటి అనుమానాలను మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అందులో సందేహం లేదు, అది నాకు తెలుసు. చాలామంది నాతో కూడా చెప్పేది ఏదో తేడా ఉంది అని. నేను తేడా ఉంది, వాళ్ళు తేడా ఉందని వాళ్ళకి అభిప్రాయం ఉంది కాబట్టి అది నిజమే అని అనలా. కానీ అక్కడ అది అనుమానాస్పదంగా ఉంది అనేటువంటిది మాత్రం మనం అంగీకరించాలి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ అనుమానాలు మీకుండొచ్చు, లేదా నాకుండొచ్చు, అందరికి ఉండొచ్చు. ఈ అనుమానాలు పూర్వరంగంలో చూసినప్పుడు ఈవీఎంల హ్యాకింగ్ కూడా వాస్తవమే అనేటువంటి దానికి జనం అభిప్రాయానికి వచ్చారనుకోండి, దాన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా ఉందండి. వాళ్ళు 10 రోజులు, 11 రోజులు, 4 రోజులు, 5 రోజులు టైం తీసుకుంటున్నారు ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి.
సెకండ్ ఫేజ్లో అయితే అసలు మనకి ప్రిలిమినరీ కూడా ఇవ్వలేదు, పూర్తి డేటా మనకు రాలేదు. ఆఖరి ఫేజ్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఫైనల్ ఫిగర్ ఇచ్చారు. ఇన్ని ఉన్నప్పుడు అది ఎలా జరిగింది అనేది మనం దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి. అది ఇప్పుడు మనకి ఇది కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటిది. ఇది ఈవీఎం వల్ల జరిగిందా అని అంటే అదే టెక్నికల్ మ్యాటర్. కంప్యూటర్ సైంటిస్టులు కూర్చుని, కంప్యూటర్ ఇంజనీర్స్ కూర్చుని, కొంతమంది ఏమో అబ్బాయి అసలు ఇది హ్యాక్ చేయడానికి వీలే లేదు కొంతమంది అంటారు, కొంతమంది హ్యాక్ చేయొచ్చు అంటారు. ఒకటి. రెండోది, అసలు సోర్స్ కోడ్ ఏమిటి, సింబల్ లోడింగ్ యూనిట్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు, సింబల్ ఎవరు లోడ్ చేస్తున్నారు. ఈవీఎంలు కొంతమంది కౌంటింగ్ వచ్చేటప్పటికి 100% ఛార్జ్లో ఉంటున్నాయని చెప్తున్నారు. ఎలాగా అంటే మళ్ళీ ఛార్జ్ పెడుతున్నారా? లేదు కదా, మీరు అయిపోయిన తర్వాత తీసేస్తున్నారు. అంత ఛార్జ్ ఉండడానికి వీల్లేదు అసలు. యాక్చువల్గా ఏం జరుగుతుంది, కొంతమంది ఏమంటారు ఈవీఎంలు మారుస్తున్నారు అంటారు. నేను మారుస్తున్నారా ఉన్నారు అని చెప్పట్లా, అలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే అది ఈవీఎం ఒకటి. ఇంకోటి, దొంగ ఓట్లు చేర్చిపించేస్తున్నారు అనేటువంటిది మొన్న మహదేవపురాలోనూ అక్కడ కొన్ని ఓట్లు తీయించేస్తున్నారంటే అలందు. అది మనకు కూడా తెలిసింది. ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ కూడా అంతే. ఓట్లని మనమే చేపిస్తాము, మనమే అప్లికేషన్లు పెట్టి ప్రత్యర్థుల ఓట్లు తీసేయించడం కూడా మనకు తెలుసు. అది వేరు. అది మీరు అప్లికేషన్ పెట్టడం ఒకటి, వెరిఫై చేయకుండా అప్లికేషన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి తెలియకుండా, అది వేరు కదా. ఇప్పుడు నేను అప్లికేషన్ పెడతానండి, మీ ఓటు తీసేయండి నేను ఇక్కడ ఉండట్లేదని, లేకపోతే నా ఓటు తీసేయండి మీరు అప్లికేషన్ పెడతారు. అప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మీరు లేరనుకుంటారు, మీరు అప్లికేషన్ పెట్టారు, మీరు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏం జరిగింది, అలందులో ఏం జరిగింది అది కాదు, మీకు తెలియదు. తర్వాత అసలు అది డిజిటల్గా చేశారు. ముందు ఎలక్షన్ కమిషన్ ఏముంది, అసలు డిజిటల్గా చేయడానికి లేదంది, కానీ తర్వాత డిజిటల్గా చేశారని ఒప్పుకుంది. వాళ్ళే అడ్వర్టైజ్ చేశారు, డిజిటల్గా కూడా చేయొచ్చు, మీరు రండి చేసుకోండి, తొందరగా చేయండి అని. అది కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. అవి కూడా బయట వాళ్ళకి మాట్లాడడం మానేశారు. అయితే ఇక్కడ ఒకటి, కొన్ని వందల వేల ఓట్లు ఇంటి నెంబర్ 0తో ఉన్నాయండి. ఎవరు వాళ్ళందరూ? తర్వాత వాళ్ళ వయసు 103 సంవత్సరాలు, 105 సంవత్సరాలు, అవి కొంతమంది ఉందండి. కొంతమంది ఒకే పేరు మీద చాలా చోట్ల ఉన్నాయండి. మరొకటి ఏమిటి, భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ KQPTO అని ఏవో అక్షరాలు ఉన్నాయండి. అదీ కాక కొంతమంది పేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందండి, ఫాదర్ పేరు, మా హస్బెండ్ పేరు. ఇలాగ కొన్ని వందల వేల ఓట్లు చేర్పించేస్తూ, లేకపోతే 100 ఓట్లు, కొన్ని వందల వేల ఓట్లు తీయించేస్తూ ఉంటే దానివల్ల జరిగిందా, దీనివల్ల జరిగిందా, అవన్నీ అలా చేర్పించినటువంటి ఓట్లన్నీ కూడా ఎవరన్నా వేస్తున్నారా, లేకపోతే ప్రోగ్రామింగ్ అలా జరిగిందా, మిషన్లో తేడా ఉందా అనేది ప్రూవ్ చేయాలి. అసలు మొట్టమొదటి మనకైతే ఒక ప్రిలిమినరీ కేసు అయితే ఉంది కదండి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిస్క్రిపెన్సీ? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ taking so much time to announce the final figure? Why did you not announce the second phase data fully even today? Why did you announce the result even before giving us the final data of the 7th phase? ఇవి ఉన్నాయి మన దగ్గర, ఎదురుకుండా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, మీరు ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన వీక్షకులు ఆలోచిస్తారు, చేస్తారు. ఇక్కడ మనకి అసలైన సమస్య ఏంటంటే కోర్టులు సీరియస్గా లేవు. కోర్టులకు వెళ్ళేటువంటి వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వెళ్ళట్లేదు కనుక నమ్మకం లేదనేటువంటిది మనకి ఆ టెండెన్సీ మనకి కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయనుకోండి, అది ఒక సూచిక. అసలేం లేదు కనుక వెళ్ళిన వేస్ట్, ఇప్పుడు ఎలా రావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. దీన్ని ఎట్లా, దీన్ని పరిష్కరించాల్సినటువంటి ఇది మళ్ళా బ్యాలెట్ పద్ధతులకి వెళ్ళటమా, ఏ విధంగా? మిగిలినటువంటి దేశాల్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడైనా ఇలాంటి ఉదంతాలు కానీ లేదా ఈ విధమైనటువంటి పరిణామాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించారు, ఇక్కడ ఎట్లా పరిష్కరించాలనేటువంటిది మీ సూచన ఏంటి?
ఏమంటే నాకు ఒక సూచన ఉందండి. నేను చెప్పేది చాలామంది రుచించకపోవచ్చు. అయితే నా విశ్వాసం ఏంటంటే ఇవాళ నేను చెప్పే విషయం చాలామందికి ఇవాళ రుచించకపోయినా, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే 10 రోజుల తర్వాత దీనికే ఈ పరిష్కార మార్గం వైపే రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా ఆలోచన అండి, నా విశ్వాసం. అదేమిటంటే ఇప్పుడు ఎన్నికల కమిషను అబద్ధాలు ఆడుతుంది, సమాచారం ఇవ్వట్లేదు, గోప్యంగా ఉంచు. ఎంత గోప్యం అంటే అది సమాచారం ఉందా లేదా అంటే అనుమానం. ఎందుకంటే మీకు వెంకటేష్ నాయక్ అని ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండి, ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా. ఆయన ఆర్టీఐ పిటిషన్ ఒకటి వేశాడండి. ఆర్టీఐ ఏమడిగాడంటే ఆయన 2024 ఎన్నికల్లో ఈ 543 నియోజకవర్గాల్లో మీ రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వండి అని అడిగాడండి. సింపుల్ ఇన్ఫర్మేషన్. ఎలక్షన్ కమిషన్ రిప్లై మీరు ఆశ్చర్యపోతారు. మా దగ్గర రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లు కానీ వారి కాంటాక్ట్ నెంబర్లు కానీ లేవు అన్నారు. ఎవరు కండక్ట్ చేసే ఎలక్షన్స్ మన దేశంలో అనే ప్రశ్న వస్తుందా రాదా? అంటే అలా ఉన్నటువంటి ఈ ఎన్నికల సంఘం లేకపోవడం కాదు, ఇవ్వదలుచుకోలేదు అంతే. అలా ఉన్నటువంటి అలాగా పారదర్శకత లేకుండా పనిచేస్తున్నటువంటి ఎన్నికల సంఘం, పక్షపాత వైఖరితో పనిచేస్తున్నటువంటి ఎన్నికల సంఘం పోవాలి. దీన్ని రద్దు చేయాలి ఒకటి. రెండోది, ఎన్నికల ప్రక్రియలో మనం మాట్లాడుకున్నాం ఏం జరిగిందో. తర్వాత ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి విషయాలు, ఎన్నికల ఓటర్ లిస్టులో ఎన్ని అవకతవకలు ఉన్నాయి, బీహార్లో ఎస్ఐఆర్ ఇన్ని 65 లక్షల ఓట్లు తీసేసామని అన్నారు. వాళ్ళు ఎందుకు తీసేశారు, ఎవరిని తీసేశారు అని అడిగితే సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా వాళ్ళు సోర్సెస్ అని చెప్పి కొన్ని రూమర్స్ కింద వదలడం మొదలుపెట్టారు. వాళ్ళంతా వాళ్ళు చెప్పకుండా ఏమని చెప్పడం మొదలుపెట్టారు, వీళ్ళందరూ కూడా విదేశీయులు, చొరబాటుదారులు, వాళ్ళని తీసేసామని అన్నారు. తర్వాత కోర్టుకి వెళ్ళేటప్పటికి కోర్టు ఏ కళనుందో కానీ కోర్టు అయితే ఏవైనా చెప్పి తీరాలి, మీరు అది ప్రకటించి తీరాలి, ఆ జాబితా ఇవ్వాలని అన్నారండి. ఇచ్చారండి. 65 లక్షల మంది పేర్లు ఇచ్చారు. ఒక్క పేరు, ఈ పేరు మేము చొరబాటుదారుడు లేకపోతే విదేశీయుడు అంచేత మీరు తీసేవనేటువంటి ఒక్కళ్ళు లేరండి అక్కడ. సో అంచేత వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళు తప్పించుకుంటున్నారు, వీళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట అటు ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్ష వాళ్ళు చెప్పిన తర్వాత మీకు అధికార పక్షానికి చెందినటువంటి ఒక ఆయన కూడా మీ నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. అంటే ఏమిటి, అటు ఇటు కూడా ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఓటర్ లిస్టు సరిగా లేదు, అందులో అవకతవకలు ఉన్నాయని చెప్పి రెండు పక్షాలు ఒప్పుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇన్నాళ్ళు మీరు చేసేది చేయగలిగింది మేము చేస్తే వచ్చిందని అన్నారు. అన్నప్పుడు అంటే ఇవాళ మనకు ఉన్నటువంటి లోక్సభ ఒక లోపభూయిష్టమైనటువంటి ఓటర్ల జాబితా మీద ఆధారపడి లోపభూయిష్టంగా నిర్వహించినటువంటి ఎన్నికలకి ఆధారంగా ఏర్పడినటువంటి లోక్సభ. ఈ లోక్సభ రద్దు కావాలి. ఇలా ఎన్నికలు జరుగుతూ ఉంటే మొన్న 2024లో 5 కోట్ల ఓట్లు తేడా వచ్చిందండి. మీరు దీన్ని ఆపకుండా ఇలా వదిలేసి ఇలాగే ఉదాసీనంగా ఉండి మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం మళ్ళీ రేపు బాగా కృషి చేద్దాం అనుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే వచ్చే ఎన్నికల్లో 10 కోట్ల ఓట్లు, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో 20 కోట్ల ఓట్లు, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో 30 కోట్ల ఓట్లు, అలా పెంచుకుంటూ పోతే ఇంకొక పార్టీ ఇంకొక అభ్యర్థి నెగ్గేటటువంటి అవకాశమే లేదు. వాళ్ళు దయతెలిసి ఇగో ఇది వదిలేద్దాం అనుకుంటే తప్ప. అంచేత లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఎన్నికల సంఘం రద్దు కావడం ఒకటి, లోపభూయిష్టంగా ఎన్నికైనటువంటి లోక్సభ రద్దు కావడం ఒకటి, లోపభూయిష్టంగా ఎన్నికైనటువంటి లోక్సభ ఆధారంగా ఏర్పడే ప్రభుత్వం పోవడం ఒకటి, లోపభూయిష్టంగా ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా
ఇది లోపభూయిష్టంగా ఉంది, ఓట్ చోరీ జరిగింది అనేటటువంటి నినాదం ఇస్తున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ఎన్నికల్ని బహిష్కరించి సత్యాగ్రహం చేస్తేనే కానీ మనం ఈ వ్యవస్థని, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము, ప్రక్షాళన చేయలేము. అది ఈవీఎం పెట్టాలా వద్దా ఏమిటా అనేది మీరంటూ పెద్ద పెద్ద విజ్ఞానులందరూ కూర్చుంటారు, మాట్లాడతారు, ఎలా పెడితే బాగుంటుంది, ఎన్నికల సంఘం ఎలా ఉండాలి, ఎన్నికలు ఎలా జరగాలి అనేటువంటి దాని మీద మాట్లాడుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి సార్ మీద ఈ విధమైనటువంటి జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ అధికారాల ప్రకారం దేశవ్యాప్తంగా కూడా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? మళ్ళా బీహార్ కనుక రిపీట్ అయితే దేశం అంతటా మరింతగా మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యానికి మరింత ముప్పు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. రెండోది, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక విమర్శ ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇంకోటి, మేధావి వర్గం అనేటువంటిది భావదారిద్ర్యంతో ఇటువంటి విషయాల పట్ల కానీ అసలు ఏ విషయాల పట్ల కూడా స్పందించడం లేదు అనేటువంటిది ఉన్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి ఎన్నికల ఓటర్ల జాబితా సవరణలు చేసినప్పుడు ఏమి చేయాలి మేధావి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఇప్పుడున్నటువంటి దాని మీద మీ సూచనలు ఏమిటి? అయ్యా, ఒకటేంటంటే ఇప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ దాని ఆర్డర్ కనుక మీరు చూస్తే అది కేవలం బీహార్కి పరిమితమైనటువంటి ఎస్ఐఆర్ ఆర్డర్ కాదు, అది దేశానికి అంతటికి ఇప్పుడు బీహార్లో అమలవుతోంది. ఒకటి. రెండోది, మొన్న బీహార్లో ఉన్నటువంటి ఎస్ఐఆర్ మీద కోర్టుకి వెడితే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మీరు అవన్నీ బయట పెట్టండి, ఆధార్ కూడా మీరు ఒప్పుకోండి అనేటువంటిది కూడా అది కేవలం బీహార్కి పరిమితమైనటువంటిది. ఇది దేశం మొత్తం మీద వర్తించేటువంటి నిర్ణయాలు కూడా కావవి. రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లోను, కర్ణాటకలోను, ఇంకో చోట మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను, గుజరాత్లోను దీని ప్రకారమే జరుగుతాయనేటువంటి గ్యారంటీ అయితే లేదు. రెండోది, అంచేత ఈ మొత్తం ప్రక్రియ భారతదేశంలో ఇదే రకంగా అమలు చేసి ఓటర్లను తీసేసి వాళ్ళకి కావాల్సిన ఓటర్లను పెట్టుకుని మొన్న చేసినటువంటి 5 కోట్ల ఓట్లు రేపు 10 కోట్ల ఓట్ల తర్వాత 20 కోట్ల తర్వాత 30 కోట్లు చేయకుండా ఉండాలి అంటే ఒకటి ఈ రకమైనటువంటి ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడం. ఒకటి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి సార్ తెలుగు రాష్ట్రాలు మొన్న మీకు ఒకటే విషయం చెప్తానండి. ఆంధ్రప్రదేశ్లో 12.54% తేడా ఉందండి. ఆ తేడా వల్ల 7 స్థానాలలో ఎన్డీఏ అంటే టీడీపీ, బీజేపీ వీళ్ళు 7 స్థానాల్లో వాళ్ళు విజయాన్ని సమకూర్చుకోగలిగారండి ఈ తేడా వల్ల. ఓకే, తెలంగాణలో ఆ తేడా 4.28% అండి. దానివల్ల 3 స్థానాల్లో ఎన్డీఏ బీజేపీ నగ్గగలిగిందండి. కర్ణాటకలో ఆ తేడా 4.08% అండి. కర్ణాటకలో ఆ తేడా ఉండడం వల్ల 6 స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ గెలవడం జరిగిందండి. కేరళలో ఆ తేడా 6.17% అండి. 6.17% పెట్టుకుంటే వాళ్ళకి దక్కిన స్థానం ఒకటి త్రిశూర్లో దక్కిందండి. తర్వాత మొన్న తమిళనాడులో సీట్ రాలేదు కానీ వాళ్ళు 2019కి 2014కి మధ్య బాగా వాళ్ళ ఓటు శాతం పెరిగింది అనేటువంటి నిరూపించుకోగలిగారు. ఎందుకంటే అది కూడా ఫేక్గా, ఎందుకంటే అక్కడ వాళ్ళ 2019కి 24కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం వాళ్ళు పెరిగిందని చూపించుకుంటున్నటువంటిది 7.66 అండి. అందులో 7.58 ఈ వ్యత్యాసం వల్ల వచ్చినటువంటిదండి. అంటే రేపొద్దున్న జరగబోయేటువంటి ఎన్నికల్లో మొన్న 3 పాయింట్ నుంచి మాకు 7.56 వచ్చింది కదా, అంత పెరిగింది కదా, రేపు ఇంకో 10% పెరిగింది. తెలంగాణలో కూడా అదే చేసి అంటే ఇది ప్రిపరేషన్ అన్నమాట. అంటే మీకు ఎవరైనా ప్రిపరేషన్ అంటే బీజేపీ ఓటింగ్ ఆ విధంగా పెరిగింది కదా లోక్సభ ఎన్నికల్లో, పెరగలేదు కదా, దీనివల్ల పెరిగింది. అంటే ఇదంతా చేసుకుంటూ వచ్చి పెరిగిందని చూపిస్తూ ఏమండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 100 సంవత్సరాలు ఓపికగా ఉన్నటువంటి సంస్థ ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండడానికి పెద్దగా పోయిందేమీ లేదండి. అంచేతనే నాకు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆల్బర్ట్ కామూస్ నావెల్ ఒకటి గుర్తొస్తుందండి. అండ్ ద ప్లేగ్ అంటే ప్లేగ్
వ్యాధి. ప్లేగ్ వ్యాధి మీద ఒక నవల రాశాడు ఆయన. చాలా ఇంట్రెస్టింగ్ నవల అండి, చదివితే రాసింది. ప్లేగ్ అయిపోయిన తర్వాత, ప్లేగ్ తగ్గిపోయింది అని అనౌన్స్ చేసిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఆ ఊళ్ళో ఆ ప్లేగ్ని బాగా చికిత్స చేసి ఉన్నటువంటి డాక్టర్ గారు మాత్రం ఆయన సెలబ్రేట్ చేసుకోడు. అడుగుతారు, ఏంటి నువ్వు సెలబ్రేట్ చేసుకోండి, చూడు నీకు ప్లేగ్ సంగతి తెలియదు, ప్లేగ్ చచ్చిపోదు ఎప్పటికీను, ఉంటుంది. ఆ పుస్తకాల షెల్ఫ్లోనూ, ఆ సింక్ దగ్గర, లేకపోతే ఈ బీరువా దగ్గర, లేకపోతే బట్టల మడతలోనూ ఇక్కడ ఉంటుంది ఆ పురుగు, ఆ వైరస్. అది పరిస్థితులు కొంచెం అనుకూలించగానే ఒక్కసారిగా విజృంభిస్తుంది. అంచేత ఇది ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి ఈ ప్లేగ్ ఉంది, ఇది వెయిట్ చేస్తుందండి. అది 10 ఏళ్ళు వెయిట్ చేయొచ్చు, 20 ఏళ్ళు వెయిట్ చేయొచ్చు, 6 ఏళ్ళు వెయిట్ చేయొచ్చు, 15 ఏళ్ళు వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసి 100 ఏళ్ళు వెయిట్ చేసిందండి. ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయడం పెద్దగా విషయం కాదు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో పోయింది అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇది రేపు తమిళనాడులోను, కేరళలోను, కర్ణాటకలోను ఎక్కడైనా వస్తుంది. మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు. మరొక సందర్భంలో మరికొన్ని విషయాలతోటి మీతో మేము చర్చిస్తాము. థ్యాంక్ యూ.